इसके कारण व्यक्तिगत मेरा भी बहुत సమాజంలో సేవా దృక్పథం మరింత పెరగాల్సిన అవసరం ఉందని, దాని ద్వారా దేశంలో పేదలకు అండగా ఉండే అవకాశం ఉంటుందని శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. ఆల్ హౌస్ సయ్యద్ మదర్ సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఏర్పాట్లు చేసిన రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రస్ట్ చైర్మన్ సయ్యద్ ఇమాం చేస్తున్న సేవా కార్యక్రమాలను అందరూ స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతపరచాలని సూచించారు. రంజాన్ అనేది చాలా పవిత్రమైన మాసం. అది పవిత్రమైన మాసం అని ఎందుకంటున్నామంటే మనిషిగా బతకాలి, ప్రతి మనిషి సాటి మనిషి పట్ల ప్రేమ భావంతో తన బాధ్యతలను నెరవేర్చాలి అని చెప్పి ఈ మాసం చెప్తుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు రోజా ఉంటారు. రోజా ద్వారా తన కష్టాలను తాను తెలుసుకోవటం కాదు, సాటి మనిషి కష్టాలను అర్థం చేసుకుని వాళ్ళ పట్ల సానుభూతి కలిగి ఉండాలనేది రోజా నేర్పిస్తుంది. అదే విధంగా జకతే తనకున్న దాంట్లో కొంత దానం చేసి ఇతరుల పట్ల తన బాధ్యతను నెరవేర్చాలని ఈ మాసం చెప్తుంది. అట్లాంటి కీలకమైనటువంటి సూత్రాల ఆధారంగానే మరి ఇమాం గారు ఇవాళ పేద ప్రజలకి సాయం చేయాలని నిర్ణయించుకోవటం, దానికి మేమందరం కూడా సాధనగా పనిచేయటం, వాహకులుగా తోడ్పడటం అనేది మాకు కూడా ఈ పుణ్యంలో కొంత భాగం దక్కింది. వారికి మేము ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా బీద కుటుంబాలకు ఈ రోజు రేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కోదండరాం సార్ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే బస్సులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి టోకెన్స్ ఇచ్చి ఈ రోజు ఈ మంచి ప్రోగ్రామ్ కు మాకు అవకాశం ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ యూ అండి. రాబోయే రోజులు కూడా ఫ్యూచర్ లో కూడా ప్రతి రంజాన్ కు మేము మీ తరపు నుంచి జనసమితి చేసిన బస్సులలో సెలెక్ట్ చేసిన వాటి గురించి ఎక్కడెక్కడైతే బీద ముస్లిమ్స్ ఉన్నారో, బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ మేము సహకారం చేస్తానని మా ట్రస్ట్ ద్వారా నేను హామీస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పేద ముస్లిం సోదరులకు ఈ రోజు పవిత్రమైనటువంటి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ జనసమితి కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో నిర్వహించాం. ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా ప్రతి రంజాన్ కి మేము నిర్వహిస్తున్నాం. సయ్యద్ ఇమాం గారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం